హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భాష. నేనైతే కొత్త రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇంతకుముందు నా ఫ్రెండ్ తన ఫ్యామిలీతో పాటు ఉండేవాడు ఈ రూమ్లో. తనైతే నిన్న వెళ్ళిపోయాడు శ్రీలంకకి. అందుకని చెప్పి మా బాబా నన్నైతే ఈ రూమ్లోకి షిఫ్ట్ చేసుకోమన్నాడు. నా లగేజ్ అంతా నేనైతే షిఫ్ట్ చేసేసుకున్నాను. రూమ్ చూడండి ఎంత వేడిగా ఉందో. ఇక్కడ అయితే ఇంతకుముందు రూమే నాకైతే బెటర్గా అనిపించింది. ఈ రూమ్లో ఏసీ ఉన్నా కూడా ఈ రూమ్లో అయితే వేడైతే మామూలుగా లేదు, దంచేస్తుంది. అండ్ ఈరోజు ఇంకో విషయము, నేనైతే మా బాబాతో పాటు బయటికి వెళ్ళా. ఈరోజు బయటికి వెళ్ళేసి నేనైతే ఇక్కడ కోవిడ్లో నా సివిల్ ఐడి అయితే తెచ్చేసుకున్నాను. ఈరోజు వచ్చింది. నేను లాస్ట్ మంత్ 14 వచ్చాను కోవిడ్కి. ఈరోజు 15 డేట్. ఈరోజు అయితే వచ్చింది సివిల్ ఐడి. అండ్ మా బాబా సివిల్ ఐడి చేతికి ఇచ్చి, ఇప్పుడు పర్లేదు నువ్వు సింగిల్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇంతకుముందు అయితే నన్ను అయితే ఒంటరిగా పంపించేవాడు కాదు, కుమార్ని తోడుగా ఇచ్చి పంపించేవాడు. కుమార్ అదే ఇంతకుముందు ఉండే డ్రైవరు. అండ్ ఇప్పుడైతే నన్నైతే సింగిల్గా అయితే పంపిస్తారు. కోవిడ్లో మీరైతే సివిల్ ఐడి లేకుండా మీరైతే ఎక్కడికి బయటకు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇక్కడ సివిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. అది లేకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుపోయి బొక్కలో వేసేస్తారు. కాబట్టి మీ బాబాతో పాటన్నా లేకపోతే ఇంకా వేరే వర్క్ చేసే వాళ్ళతో అయినా వెళ్ళండి. సివిల్ ఐడి లేకుండా ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దండి. అండ్ ఇప్పుడే తను సాఫర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ వర్క్ అంతా నాకు కొద్దిగా హెవీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. వేడైతే బీభత్సంగా ఉంది. ఒక పక్క చెమటలు వచ్చేస్తున్నాయి వీడియో రికార్డ్ చేస్తుంటే. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టేక్ కేర్. ఉంటా. బాయ్.